హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ వ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ లంచ్ అయిందా అండి? నాకెందుకో ఈరోజు అస్సలు కర్రీ తినాలనిపించలేదండి. అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనిపించింది. ఎలాగో నేను చేసుకుంటున్నాను కదా, వీడియో షేర్ చేద్దామని చేస్తున్నాను. మీకు కూడా ఒకసారి టేస్ట్ చేపిద్దామని. ఏం లేదండి, ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. త్రీ ఎగ్స్ కొట్టి దాంట్లో వేసుకోవాలి. ఆ ఎగ్ సరిపోనంత కొంచెం సాల్ట్ వేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మిర్చి, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇవి యాడ్ చేయాలని ఏమి ఉండదండి. వెజ్జెస్ని బట్టి కొంతమంది ఎక్కువ వెజ్జెస్ తింటారు, కొంతమంది తక్కువ వెజ్జెస్ తింటారు. ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా క్యారెట్, ఆనియన్, ఆలు ఇవి బాగుంటాయండి. నార్మల్గా అయితే క్యాప్సికమ్, బీన్స్ కూడా యాడ్ చేస్తారు. అవి ఇంట్లో లేవు యాక్చువల్గా, అందుకే యాడ్ చేయలేదు. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా క్యాప్సికమ్ అంత ఇష్టంగా తినరు, సో అందుకని యాడ్ చేయలేదు నేను. అండ్ కొంచెం దానికి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. యాక్చువల్గా ఏది బయట ప్రిఫర్ చేయను నేను, సాసెస్ యాడ్ చేయను. ఏ వంటలో చూసినా కూడా నేను సాస్లో యాడ్ చేయను, నాకు నచ్చదు బేసిక్గా. ఇలా ఆయిల్ కొంచెం బయటికి వచ్చాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. మిక్స్ అయ్యేలాగా కలిపేసి మంచిగా డ్రై రోస్ట్ మంచిగా అవ్వాలి అండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొంచెం రైస్, దానికి సరిపడంత రైస్. యాక్చువల్గా ఇద్దరికి చేస్తున్నానండి. మా అత్తయ్య ఎగ్ తినరు, సో అత్తయ్య ఏం తినట్లేదు, ఆల్రెడీ తినేసారు అత్తయ్య. సో నాకు మా హస్బెండ్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ 1.5 స్పూన్ యాడ్ చేశానండి కారము. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. దీనికి కారం సరిపోతుందండి. కొంచెం పసుపు యాడ్ చేశాను. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా రైస్ అంతా ఒకసారి కలిపేసుకొని ప్రాపర్గా ఒకసారి ఇలా కలిపేసుకుంటే మొత్తం ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. అంతే, ఫైనల్ టచ్ అండి. మసాలా అంటే ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను ఇంట్లో. అంతే అండి, డిష్ అవుట్ చేసుకోవడమే. ఫైనల్గా మన ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. ఎలాంటి వీడియోస్ కావాలో